హాయ్ అండి, మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో మా అక్క పడింది కదా, చూడ్డానికి అయితే వచ్చాము. ప్లస్ అందులో 31st అనేసి అయితే వచ్చాము. చూద్దాం మా అక్క ఏం చేస్తాంది అనేసి. జున్ను మాట్లాడిచ్చినావా లేదా దొడ్డు మమ్మీని? మాట్లాడిచ్చినావా? ఏమని మాట్లాడిచ్చినావమ్మా? బాగుందా దొడ్డు మమ్మీ అబ్బా అని మాట్లాడిచ్చినావా? సో మా అక్క అయితే పాపం పెయిన్ తో ఎట్లుందేమో. సుబ్బక్క ఎట్లున్నావు? సుబ్బక్క చెయ్యి ఎట్లుంది? అయితే కదా ఏం రోజు వర్క్ అయితే ఫుల్ స్టిచ్చింగ్ ఉన్నాయి, పెండింగ్ వర్కులు ఉన్నాయి. ఆ వర్క్ బిజీలో కూడా మా చెల్లెలకి ఒక బ్లౌజ్ వెళ్ళాలి, వీడియో కూడా తీసినా, నేనైతే అప్లోడ్ చేయలేదు. ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. అంత బిజీగా ఉండేదాన్ని. ఈసారి అయితే ఇయర్ కి బ్లౌజెస్ అయితే చాలా బ్లౌజెస్ పెరిగిస్తాను. దగ్గర చాలా బ్లౌజులు అయితే రిటర్న్ పట్టుకోను అయితే అస్సలు హెల్ప్ చేయడం లేదు. చాలా అంటే చాలా పెయిన్ ఉంది. నేను అనుకోలే కానీ ఇంత జరుగుతుందని. చిన్నదానికి పెద్దగా జరుగుతుంది. ఈ పెయిన్ అలవేస్తుంటే తెలుస్తుంది. ఇట్లా అంటే నచ్చాలి. నిద్ర అయితే నైట్ పూట అస్సలు లేదు. షాప్ పోతే బెజార్ అవుతాను. అయితే అస్సలు అన్ని రిటర్న్ ఇచ్చేసిన. స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసిన ఒక నెల. స్టిచ్చింగ్ అయితే చేయను. మళ్ళీ అయితే వర్క్ అయితే కంటిన్యూ అవుతాను. నేను 1 month తర్వాత అయితే మళ్ళీ స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తా. నేను జనవరి నుంచి టైమింగ్ మెయింటైన్ చేయాలనుకుంటే, నాకైతే టైమింగ్ మెయింటైన్ చేస్తే నువ్వు రెస్ట్ తీసుకోలేదని దేవుడు ఇస్తాను. అవునండి, మొన్ననే కదా బెంగళూరు పోయాం, మీరు వ్లాగ్ కూడా చూసారు. సో జాక్ మిషన్ కూడా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, ఇంకో మిషన్ ఉంది, ఓలాక్ మిషన్ అది ఉంది. కానీ మరి కూడా జాక్ మిషన్ అనేది తెచ్చింది. ఎందుకంటే అప్డేట్ గా ఏ టైంకి అవి బాగా ఇచ్చేయాల బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనేసి. సో అందులో ఈ టైమింగ్ జనవరి అయితే ఫుల్ రష్ ఉండల్లా, కానీ అందులో పడింది కాబట్టి సో కొద్దిగా బాగాలేదు కాబట్టి స్టిచ్చింగ్ అన్ని ఆగిపోయాయి బ్లౌజులు. సో సాడ్, ఏం చేద్దాం, తప్పదు మరి. ఇదైతే జరిగిపోయింది. సో ఇంకా నాకైతే 2 అక్కలు, మేమైతే 3 అక్క చెల్లెళ్ళము, ఒక అన్నయ్య. సో ఇంకా మాకు మేమే కాబట్టి, ఇంక అమ్మ నాన్న లేరు కాబట్టి, సో తనకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే నేను రావడము, నాకు ఎమర్జెన్సీ అంటే తను పరిగెత్తుకు రావడము తెలిసిన విషయమే. ఇంకా అంతే అండి. వాళ్ళకి హాయ్ చెప్పు ఫస్ట్. అదీను హాయ్ అండి. నన్ను చూసేక మా పిట్టేగాడు వచ్చినాడు, జున్నుగాడు. జున్ను హాయ్ చెప్పు. ఎవరిని చూసేకి వచ్చినావమ్మా? ఎవరిని చూసేకి వచ్చినావు? ఏమైంది దొడ్డు మమ్మీకి? ఎట్లయింది చెప్పు నాన్న. ఎట్లయింది మా? ఎట్లయింది? అప్పయింది. ఎట్లయింది మా? ఎట్లా పడింది? బండ్లో. మళ్ళీ రోజు చూసేకి వస్తున్నావు, కాయలు దేవా? ఏంది లేదు నీతో? అయితే ఇప్పించుకోవాలా? దొడ్డు మమ్మీ కాయ తీసుకుపోతాంతే అని అయితే ఇప్పించుకోవాలా కదా. వస్తానే అడుగుతాడు ఎట్లుంది దొడ్డు మమ్మీ అనేసి కదమ్మా. జున్ను బంగారు. ఎట్లా అడిగినామా జున్ను? ఈ నరకం అయితే అనుభవించలేను నేనైతే. ఈ మైక్ తో చెప్తాను. మా అక్కకి అయితే చేయబాలేదు కదా, మా అక్క పిల్లల్ని అయితే తీసుకొని వాళ్ళ షాపింగ్ కోసం అయితే ట్రెండ్స్ అయితే వెళ్తున్నాను. సో వెళ్ళే దారిలో ఆటోలో అయితే వీడియో తీసేసాను. జున్ను యాడ్కి వచ్చినాము, వచ్చినాడు అంకుల్ వచ్చినాడు. రాని చెప్పు, మనము షాప్లోకి వచ్చినామా? మా బుడ్డోడు ఇంకా ఇప్పుడు వచ్చినాము. ఇంకా ఎంతసేపు ఇస్తాడు. జున్ను యాడ్కి వచ్చినాము. జున్ను వాచ్ కావాలంట. ఏందిరా, చెప్పులు ఉన్నాయా? ఏంటి ఉన్నాయి జున్ను? చెప్పులు ఉన్నాయి. ఇంకా ఎప్పుడు కూడా నేను మిడ్ నైట్లో అయితే బయటకు అయితే పోలేదు. సో ఫస్ట్ టైం నేను మిడ్ నైట్, అది కూడా 31st నైట్ అయితే అక్కడి నుంచి అయితే మా అక్క వాళ్ళ ఇంటి నుంచి పోతున్నాను. ఫస్ట్ టైం అక్కడ ఎట్లుంది అనేసి అయితే మీరు కూడా చూడండి. టవర్ క్లాక్కి దగ్గరగా అయితే పోతున్నాము. సో ఇట్లుంటుందా మిడ్ నైట్లో కూడా, ఇంత జనాలు ఉంటారా, ఇన్ని బండ్లు ఇన్ని కార్లు పోతాయా అనేది అయితే నాకు కూడా తెలీదు. సో ఫస్ట్ టైం
నేనైతే మిడ్ నైట్లో, అది కూడా 31st నైట్ అయితే పోతున్నాను. టవర్ క్లాక్ దగ్గర నుంచి మా ఇంటికి అయితే పోతున్నాం కాబట్టి టవర్ క్లాక్ ఎట్లుందో కూడా చూసేస్తాము. దగ్గరకు అయితే వచ్చేస్తుంది. ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు. టవర్ క్లాక్ అయితే డెకరేషన్తో సూపర్ అదిరింది. అక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని టవర్ క్లాక్ మీద అయితే రాసింది. అయ్యా స్పీడ్గా పోతాయి వాళ్ళ కేకలు, ఎంత హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి అన్నట్టుంది. వాళ్ళైతే దగ్గరకు వచ్చేసింది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు అందరు కూడా. అక్కడ న్యూ అయిపోగానే ఇంకా వెళ్ళిపోవట్లేదు అందరూ. ఏమి జనాలు ఉన్నారు చూడండి. ఎప్పుడు కూడా నేను అసలు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. సో అందుకనేసి వీడియో తీశాను. ఇంకా అయితే వాళ్ళని దాటుకొని అయితే మా ఇంటికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇంకా మా రూట్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంటికి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. నలుగురు కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.